ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 90 నుంచి 97వ పేజీ వరకు. సమీకృతంపై వ్యతిరేకత, ప్రభుత్వ ప్రతిస్పందనపై అధికారిక అభిప్రాయం. సమీకృత విధానం పరిచయం చేయుట, వసంతకాలం పంటకు సన్నద్ధం చేయుటకు పార్టీలోని దిగువ స్థాయి శ్రేణులలోని ఒక విభాగం వక్రీకరించడం వల్ల ఎప్పటి నుంచి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ఆరంభమైంది. ఫిబ్రవరి 2వ భాగం నుంచి. సమీకృత విధానం పరిచయం చేయుట, వసంతకాలం పంటకు సన్నద్ధం చేయుటకు పార్టీలోని దిగువ స్థాయి శ్రేణులోని ఒక విభాగం వక్రీకరించడం వల్ల ఎప్పటి నుంచి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ఆరంభమైందని ఫిబ్రవరి 2వ భాగం నుంచి. అతి తక్కువ వ్యవధిలో పైన తెలిపిన ప్రాంతాల నుండి ఇరుగు పొరుగు గ్రామాలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు విస్తరించాయి. ఎక్కడ దారుణమైన తిరుగుబాటు జరిగిందంటే సరిహద్దుల వద్ద దారుణమైన తిరుగుబాటు జరిగింది. అతి తక్కువ వ్యవధిలో పైన తెలిపిన ప్రాంతాల నుండి ఇరుగు పొరుగు గ్రామాలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు విస్తరించాయి. ఎక్కడ దారుణమైన తిరుగుబాటు జరిగిందంటే సరిహద్దుల వద్ద దారుణమైన తిరుగుబాటు జరిగింది. రైతు తిరుగుబాటులో ఎక్కువ భాగం ఏ డిమాండ్లతో ముడిపడి ఉంది? ధాన్యం, పశు సంపద, పనిముట్ల సమూహ నిల్వలను తిరిగి ఇవ్వాలనే స్పష్టమైన డిమాండ్లతో. రైతు తిరుగుబాట్లలో ఎక్కువ భాగం ఏ డిమాండ్లతో ముడిపడి ఉందంటే ధాన్యం, పశు సంపద, పనిముట్ల సమూహ నిల్వలను తిరిగి ఇవ్వాలనే స్పష్టమైన డిమాండ్లతో. ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య ఎంతమందిని అరెస్ట్ చేశారు? 25,000 మందిని. ఎంతమందిని ఉరి తీశారంటే 656 మందిని. ఎంతమందిని కార్మిక శిబిరాల్లో ఖైదీ చేశారంటే 3,673 మందిని. ఎంతమందిని బహిష్కరించారంటే 5,580 మందిని బహిష్కరించారు. ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య ఎంతమందిని అరెస్ట్ చేశారంటే 25,000 మందిని. ఎంతమందిని ఉరి తీశారంటే 656 మందిని. ఎంతమందిని కార్మిక శిబిరాల్లో ఖైదీ చేశారంటే 3,673 మందిని. ఎంతమందిని బహిష్కరించారంటే 5,580 మందిని. ఈ రైతు తిరుగుబాట్లలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పత్తిలో గందరగోళం, సమిష్టత్వం యొక్క పరిణామాలను పార్టీలోని చాలామంది సభ్యులు విమర్శించారు. స్టాలిన్, అతని మద్దతుదారులు దీనిని దేనిపై జరిగిన కుట్రగా ఆరోపించారంటే సామ్యవాదంపై జరిగిన కుట్రగా. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామికోత్పత్తిలో గందరగోళం, సమిష్టత్వం యొక్క పరిణామాలను పార్టీలోని చాలామంది సభ్యులు విమర్శించారు. స్టాలిన్, అతని మద్దతుదారులు దీనిని దేనిపై జరిగిన కుట్రగా ఆరోపించారంటే సామ్యవాదంపై జరిగిన కుట్రగా. ఎప్పటికీ దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారు 1939 నాటికి. ఎప్పటికీ దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారంటే 1939 నాటికి. కార్మిక శిబిరాలకు తరలించారు. వీరిలో చాలామంది నేరాలకు పాల్పడని అమాయకులు, కానీ వారి పక్షాన ఎవరూ మాట్లాడలేదు. చాలామంది చిత్రహింసల వల్ల తప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఉరి తీయబడ్డారు. వారిలో చాలామంది ఎవరు ఉన్నారంటే ప్రతిభావంతులైన నిపుణులు కూడా ఉన్నారు. కార్మిక శిబిరాలకు తరలించారంటే అరెస్ట్ చేసిన వాళ్ళు కార్మిక శిబిరాలు తరలించారు. వీరిలో చాలామంది నేరాలకు పాల్పడని అమాయకులు, కానీ వారి పక్షాన్ని ఎవరూ మాట్లాడలేదు. చాలామంది చిత్రహింసల వల్ల తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది, ఉరి తీయబడ్డారు. వారిలో చాలామంది ఎవరు ఉన్నారంటే ప్రతిభావంతులైన నిపుణులు కూడా ఉన్నారు. ఇది సామూహిక వ్యవసాయంలో చేరడం వల్ల ఇష్టం లేని ఓ రైతు వార్తాపత్రిక రాసిన లేఖ. నేను 1879లో జన్మించిన సహజంగా పనిచేసుకునే రైతును. మా కుటుంబంలో 6 మంది సభ్యులు ఉన్నారు. నా భార్య 1881లో జన్మించింది. నా కుమారుడు 16, 2 కుమార్తెలు 19 సంవత్సరాల వయసు వారు. ఈ ముగ్గురు పాఠశాలకు వెళ్తారు. నా సోదర వయసు 71. 1932 నుండి నా పైన భారీ పనులు విధించారు. ఇది నాకు అసాధ్యం అనిపించింది. 1935 నుండి స్థానిక అధికారులు నాపై పన్నులు పెంచారు. నేను వాటిని చెల్లించలేకపోయాను. నా ఆస్తి మొత్తం నమోదు చేయబడింది. నా గుర్రం, ఆవు, దూడ, గొర్రెలు, వాటి పిల్లలతో సహా నా పనిముట్లు, ఫర్నిచర్, భవన మరమ్మత్తు కోసం ఉంచుకున్న కలప నిల్వ అన్నింటినీ వారు పన్నుల కోసం అమ్మేశారు. 1936లో వారు నా 2 భవనాలు విక్రయించారు. కోలుకోసి వాటిని కొనుగోలు చేశారు. 1937లో నాకున్న 2 పూరిల్లో ఒకటి విక్రయించబడింది, మరొకటి జప్తు చేయబడింది అని ఒక స్వతంత్ర సాగుదారు, అంటే వ్యవసాయం చేసుకున్న ఒక సాగుదారు ఈ విధంగా ఉత్తరం రాశారు. ప్రపంచంపై రష్యన్ విప్లవం ప్రభావం మరియు యుఎస్ఎస్ఆర్. యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్టు పార్టీలు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్న విధానాన్ని, దానిని నడిపిస్తున్న పద్ధతిని పూర్తిగా ఆమోదించలేదు బోల్షివిక్లు. యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్టు పార్టీలు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్న విధానాన్ని, దానిని నడిపిస్తున్న పద్ధతిని పూర్తిగా ఆమోదించాలంటే బోల్షివిక్లు. ఏది ఏమైనప్పటికీ ఏ రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతటా దావానంలా వ్యాపించింది. కార్మిక రాజ్యం. ఏది ఏమైనప్పటికీ ఏ రాజ్యం ఏర్పడటానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతటా దావానంలో సాగిందంటే కార్మిక రాజ్యం. దీనిలాగా అనేక దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. దీనిలాగా అనేక దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.
తమ విధానాన్ని అనుసరించమని వలస రాజ్య ప్రజలను ఎవరు ప్రోత్సహించారంటే బోల్షెవిక్లు. తమ విధానాన్ని అనుసరించమని వలస రాజ్య ప్రజలను ఎవరు ప్రోత్సహించారంటే బోల్షెవిక్లు. యుఎస్ఎస్ఆర్ వెలుపల ఉన్న అనేక మంది రష్యనేతరులు ఇందులో పాల్గొన్నారంటే తూర్పు ప్రజల సమావేశం 1920లో జరిగిన తూర్పు ప్రజల సమావేశంలో పాల్గొన్నారు. యుఎస్ఎస్ఆర్ వెలుపల ఉన్న అనేక మంది రష్యనేతరులు ఇందులో పాల్గొన్నారంటే రష్యన్లు కాని వారు ఇందులో పాల్గొన్నారంటే తూర్పు ప్రజల సమావేశం 1920 జరిగింది, అక్కడ పాల్గొన్నారు. ఎవరు కమిర్టన్ అంతర్జాతీయ సామ్యవాద బోల్షెవిక్ మద్దతుదారుల సమైక్య ఏర్పాటు చేశారంటే బోల్షెవిక్లు ఏర్పాటు చేశారు. ఎవరు కమిర్టన్ ఏర్పాటు చేశారంటే ఇక్కడ కమిర్టన్ అంటే అంతర్జాతీయ సామ్యవాద బోల్షెవిక్ మద్దతుదారుల సమైక్యను ఏర్పాటు చేశారంటే బోల్షెవిక్లు. కొంతమంది దేని యొక్క కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ది ఈస్ట్లో విద్యను అభ్యసించారు యుఎస్ఎస్ఆర్. కొంతమంది దేని యొక్క అంటే యుఎస్ఎస్ఆర్ యొక్క కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ది ఈస్ట్లో విద్యను అభ్యసించారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి యుఎస్ఎస్ఆర్ దేనిని ప్రపంచ ముఖచిత్రంపైకి తెచ్చిందంటే ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చిందంటే సామ్యవాదాన్ని. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి యుఎస్ఆర్ దేనిని ప్రపంచ ముఖచిత్రంపైకి తెచ్చింది, ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చిందంటే సామ్యవాదాన్ని ప్రపంచ ముఖచిత్రంపైకి తెచ్చింది యుఎస్ఎస్ఆర్. అయినప్పటికీ ఎప్పటికీ యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వ పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారు 1950ల నాటికి. అయినప్పటికీ ఎప్పటికీ అంటే ఏ సంవత్సరం నాటికి యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వ పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారంటే 1950ల నాటికి. సోవియట్ యూనియన్లో అన్నీ సరిగా లేవని ప్రపంచ సామ్యవాద ఉద్యమాలు కూడా గుర్తించాయి. వెనుకబడిన దేశం గొప్ప శక్తిగా మారింది, దాని పరిశ్రమలు వ్యవసాయం అభివృద్ధి చెందాయి, ప్రజలకు ఆహారం సమకూర్చింది, కానీ అది తన పౌరులకు అవసరమైన దేనిని హరించిందంటే స్వేచ్ఛను హరించింది. సోవియట్ యూనియన్లో అన్ని సరిగా లేవని ప్రపంచ సామ్యవాద ఉద్యమాలు కూడా గుర్తించాయి. వెనుకబడిన దేశం గొప్ప శక్తిగా మారింది, దాని పరిశ్రమలు వ్యవసాయం అభివృద్ధి చెందాయి, పేదలకు ఆహారం సమకూర్చింది, కానీ అది తన పౌరులకు అవసరమైన దేనిని హరించిందంటే స్వేచ్ఛను మాత్రం హరించింది యుఎస్ఎస్ఆర్. నిర్బంధన విధానాల ద్వారా దాని అభివృద్ధి పథకాలను నిర్వహించింది. ఎప్పటికీ సామ్యవాద దేశంగా యుఎస్ఎస్ఆర్ యొక్క అంతర్జాతీయ ఖ్యాతి క్షీణించిందంటే 20వ శతాబ్దం చివరి నాటికి. నిర్బంధ విధానాల ద్వారా దాని అభివృద్ధి పథకాలను నిర్వహించింది. ఎప్పటికీ సామ్యవాద దేశంగా యుఎస్ఎస్ఆర్ యొక్క అంతర్జాతీయ ఖ్యాతి క్షీణించిందంటే 20వ శతాబ్దం చివరి నాటికి. అయినప్పటికీ ఏ భావాలు ఇప్పటికీ దాని ప్రజలలో గౌరవాన్ని పొందుతున్నాయని గుర్తించబడింది, కానీ ప్రతి దేశంలోనూ సామ్యవాద భావనను వివిధ రకాలుగా పునరాలోచించారు. సామ్యవాద భావాలు అయినప్పటికీ ఏ భావాలంటే సామ్యవాద భావాలు ఇప్పటికీ దాని ప్రజల్లో గౌరవాన్ని పొందుతున్నాయని గుర్తించబడింది, కానీ ప్రతి దేశంలోనూ సామ్యవాద భావాలను వివిధ రకాలుగా పునరాలోచించారు. భారతదేశంలో రష్యన్ విప్లవం గురించిన రచనలు చూద్దాం. చాలామంది భారతీయులపై రష్యన్ విప్లవం ప్రభావం పడింది. చాలామంది కమ్యూనిస్ట్ యూనివర్సిటీకి హాజరయ్యారు. ఎప్పటికీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందని 1920ల మధ్య నాటికి. చాలామంది భారతీయులపై రష్యన్ విప్లవం ప్రభావం పడింది. చాలామంది కమ్యూనిస్ట్ యూనివర్సిటీకి హాజరయ్యారు. ఎప్పటికీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందని 1920ల మధ్య నాటికి. దాని సభ్యులు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో సన్నిహితంగా ఉన్నారు. ఎవరు సోవియట్ చర్యల వల్ల ఆసక్తిని కనబరిచారు, రష్యాను కూడా సందర్శించారు. భారత రాజకీయ సాంస్కృతిక ప్రముఖులు. దాని సభ్యులు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో సన్నిహితంగా ఉన్నారు. ఎవరు సోవియట్ చర్యల వల్ల ఆసక్తిని కనపరిచారు, రష్యాను సందర్శించారంటే భారత రాజకీయ సాంస్కృతిక ప్రముఖులు సోవియట్ చర్యల వల్ల ఆసక్తిని కనపరిచారు, దాన్ని సందర్శించారు కూడా. వారిలో సోవియట్ సోషలిజం గురించి వ్రాసిన ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్. వారిలో సోవియట్ సోషలిజం గురించి వ్రాసిన ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశ రచనలో ఏ జాడలు కనిపించాయంటే సోవియట్ రష్యా. భారతదేశ రచనలో ఏ జాడలు కనిపించాయంటే సోవియట్ రష్యా జాడలు కనిపించాయి. 1920-21లో ఎవరు రష్యన్ విప్లవం, లెనిన్, అతని జీవితం, అతని ఆలోచనలు, తర్వాత కాలంలో ది రెడ్ రెవల్యూషన్ హిందీలో రాశారంటే ఆర్ఎస్ అవస్థి. 1920-21లో ఎవరు రష్యన్ విప్లవం, లెనిన్, అతని జీవితం, అతని ఆలోచనలు, తర్వాత కాలంలో ది రెడ్ రెవల్యూషన్ ది రెడ్ రెవల్యూషన్ కూడా హిందీలో రాశారంటే ఆర్ఎస్ అవస్థి. ఎవరు ద రీబర్త్ ఆఫ్ రష్యా, ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యాను రాశారంటే ఎస్డి విద్యాలంకార్. ఎవరు ది రీబర్త్ ఆఫ్ రష్యా, ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యాను రాశారంటే ఎస్డి విద్యాలంకార్. ఏ భాషలో మరిన్ని రాశారంటే బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు. ఏ భాషలో మరిన్ని అంటే రచనలు రాశారంటే బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు. 1920లో ఒక భారతీయుడు సోవియట్ రష్యాకు వచ్చాడు
మా జీవితంలో ఆయన ఏమని రాశారంటే, మా జీవితంలో మొదటిసారిగా యూరోపియన్లు ఆసియన్లతో స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండడం చూశాం. దేశంలోని మిగిలిన ప్రజలతో రష్యన్లు స్వేచ్ఛగా కలిసిపోవడం చూసినప్పుడు మేము నిజమైన సమానత్వపు గడ్డకు వచ్చామనిపించింది. నేను స్వేచ్ఛ యొక్క నిజమైన ప్రకాశమును చూశాను. ప్రతి విప్లవకారులు, సామ్రాజ్యవాదులు విధించిన పేదరికం ఉన్నప్పటికీ ప్రజలు గతంలో కంటే మిక్కిలి సంతోషంగాను సంతృప్తిగాను ఉన్నారు. ఈ విప్లవం వారి విశ్వాసాన్ని, నిర్భయతను నింపింది. ఈ 50 విభిన్న దేశాల ప్రజల మధ్య మానవ జాతి యొక్క నిజమైన సౌభ్రాతృత్వం కనిపిస్తుంది. ఒకరితో ఒకరు స్వేచ్ఛగా కలిసిపోవడానికి కులమతాల అడ్డంకులు కాలేదు. ప్రతి వ్యక్తి ఒక వక్తగా మారాడు. ప్రతి కార్మికుడు, రైతు, సైనికుడు నైపుణ్యం గల ఉపన్యాసకుడు అవడం ప్రతి ఒక్కరూ చూడవచ్చు అని షాకల్ ఉస్మాన్ అనే విప్లవకారుడి చారిత్రక యాత్రలో చెప్పాడు. తర్వాత 1930లో రవీంద్రనాథ్ ఠాగూర్ రష్యా నుంచి ఇలా రాశాడు: ఇతర యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉంది. వీధులను పరిశుభ్రంగా ఉంచాలని ఎవరూ తాపత్రయపడటం లేదు. భూమి మొత్తం కార్మికులదే. ఇక్కడ ప్రజలు పెద్ద మనుషులు పంచన ఉండాలని ఆశించరు. సంవత్సరాల తరబడి అజ్ఞాతంలో ఉండిపోయిన వారు నేడు వ్యక్తమయ్యారు. నేను నా దేశ రైతులు, కార్మికుల గురించి ఆలోచించాను. ఇదంతా అరేబియన్ నైట్స్లోని జినీ చర్యలా అనిపించింది. ఇక్కడ 1 దశాబ్దం క్రితం వారు కూడా మన వారిలాగే నిరక్షరాస్యులు, అసహాయులు, ఆకలితో అలమటించేవారు. ఈ కొద్ది సంవత్సరాల్లోనే అనంతమైన అజ్ఞానాన్ని, అసహాయతను తొలగించబడిన విధానం చూసి నాలాంటి అసహాయత భారతీయుడు ఆశ్చర్యపోక ఏం చేస్తాడని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. థ్యాంక్ యూ.